నమస్తే. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో సిద్దిపేటకి చెందిన చక్రధర్ గౌడ్ గారి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అని చెప్పేసి తను హరీష్ రావు పైన కేసు వేయడం జరిగింది. అండ్ దాని తర్వాత హైకోర్టులో కొట్టేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఏమో హాట్ చర్చంగా మారుతా ఉంది. ఇటు బండి సంజయ్ గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది అనే విచారణ కూడా నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి తను చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం దీనిపైన. అండ్ రీసెంట్‌గా మైనంపల్లి హనుమంతరావు కూడా గతంలో చూసుకుంటే చక్రధర్ గౌడ్ గారిని పొగిడిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడేమో నిన్న రీసెంట్‌గా కొన్ని వీడియోలు చూసుకుంటేనే విమర్శిస్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చక్రధర్ గౌడ్ ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. సో చెప్పండి అన్న, ఏంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? మీరేమో కేసేసారు హరీష్ రావు పైన, విచారణ కూడా పిలుస్తుర్రు, అది ఇది అని చెప్పేసి అన్నీ జరిగినాయి. హైకోర్టుకు దాకా పోయింది. కొట్టేసిర్రు. సో ఏంది అసలు, ఎందుకు కొట్టేసిర్రు అనుకుంటే ఏమైంది? కారణాలు ఏముండొచ్చు? కొట్టేయడానికి ఆహ్, మనమైతే ఎఫర్ట్స్ పెట్టినాం. హ్మ్. డిపార్ట్‌మెంట్ ఎఫర్ట్స్ పెట్టింది. మనం కష్టపడాల్సినంత కష్టపడ్డాం. హ్మ్. ఇక కోర్ట్‌లో మరి ఎందుకు కేసు వీగిపోయిందనేది కూడా కొంత మాకు కూడా బాధగానే ఉంది. హ్మ్. అయినా ఇక్కడ అయిపోతే అయిపోయినట్టు కాదు. సుప్రీం అవును. కోర్ట్‌లో అప్పీల్ చేసినాము. హ్మ్. లెట్స్ వెయిట్ అండ్ సీ. హ్మ్. ఏమన్నా జరగొచ్చు. హ్మ్. మనకే కూడా రావచ్చు. హ్మ్. చెప్పలేము. హ్మ్. మనం ఒకటి కోర్ట్‌లో ఓడిపోయినంత మాత్రాన వీళ్ళు నేరస్తులు కాదు అనడానికి లేదు. అవును. వీళ్ళని ప్రజా కోర్టులో దొంగలుగా నిరూపించేసినాం ఆల్రెడీ. హ్మ్. హ్మ్. వీళ్ళు ఇలాంటి ఇవాళ సరే చక్రధర్ అంటే హ్మ్. నింద వేసిండు అనుకుందాం. అవును. మరి వేల కొద్ది బండి సంజయ్‌కి ఏం పని? హ్మ్. హ్మ్. ఇట్ అవును. ఇప్పుడు మీరు చెప్పండి. అవును. ఈటల రాజేందర్ గారికి ఏ పని? రఘునందన్ గారికి ఏ పని? హ్మ్. బిఎల్ సంతోష్ గారి నంబరు అవును. ఇవన్నీ అంతా పిచ్చోలా? అవును. హీరోయిన్స్ ఎవరు? అవును. ఇదంతా చెయ్యందేనా? ఇదంతా పోలీసులే చేశారు అనడం తప్పు. హ్మ్. హ్మ్. పోలీసులకే ఏం అవసరం అండి? వాళ్ళేమన్నా పొలిటీషియన్‌లా? శ్రవణ్ రావు కూడా చెప్తా ఉన్నాడంట. ఆల్‌మోస్ట్ అంటే ప్రభుత్వం చెప్పింది, పెద్ద సార్ చెప్పిండు, అందుకని చేసినామని చెప్పేసి. నీకు ఒక ఫ్లాషింగ్ న్యూస్ చెప్తా. ఏ ఛానల్‌కి చెప్పండి. హ్మ్. ఎప్పుడు తిరుపతి పోయినా, హ్మ్. ఎప్పుడు తిరుపతి పోయినా హరీష్ రావు, హ్మ్. ఐ న్యూస్, శ్రవణ్ రావు హ్మ్. వీళ్ళిద్దరూ కలిసే హ్మ్. తిరుపతి మెట్లెక్కుతారు. హ్మ్. హుహు. ఏమంటారు? అలిపిరి నుంచి అవును. వీళ్ళు కాలినడకన వెళ్తారు. నీకు శ్రవణ్ రావు తోటి ఏం పని? అవును. ఇప్పుడు అందరితోటి పోతున్నావా ఇట్లే? హ్మ్. మీ ఇద్దరు కలిసి ఎన్ని సార్లు ట్రావెల్ చేసిర్రు? హ్మ్. హ్మ్. మీ ఇద్దరు కలిసి హ్మ్. బుక్ చేసుకున్న టికెట్స్ ఉంటాయి కదా! అవును. తిరుపతికి మీ ఇద్దరు ఎన్ని సార్లు పోయిర్రని లిస్ట్ తీస్తే హ్మ్. మీ అక్రమ సంబంధం బయటపడుతుంది. హ్మ్. మీ ఎదవ పనులన్నీ బయటపడతాయి. హ్మ్. కీలకంగా ఫోన్ ట్యాపింగ్‌ని మానిటర్ చేసింది హరీష్ రావు. హ్మ్. దాని తర్వాతే కేటీఆర్ హ్మ్. తన అవసరాలకు వాడుకున్నాడు దాన్నంతే. హ్మ్. హ్మ్. రాజకీయంగా తను వాడుకున్నాడు అంటే నేను ఒప్పుకోను. ఓకే. ఎందుకంటే అన్ని తెలివితేటలు లేవు. హ్మ్. ఆ దౌర్భాగ్యపు తెలివితేటలున్నాయల్లా హరీష్ రావు. ఓకే. అంటే మీరు హైకోర్ట్‌లో కొట్టేసిన నేపథ్యంలో ఒకసారి మీ లాయర్ గారితో కావచ్చు, అక్కడ అంటే ఎందుకు కొట్టేసిర్రు అని చెప్పేసి అట్లా ఏమైనా రీజన్స్ అడిగే ప్రయత్నం కావచ్చు, ఏమైనా రివ్యూ చేసే ప్రయత్నం చేయలేరా? ఇప్పుడు 2 ఉంటాయి. హ్మ్. ఎలక్షన్స్‌లో ఒకడు గెలుస్తాడు అని మనకు తెలుసు. హ్మ్. వాడు ఓడిపోయిండు. హ్మ్. ఆ సమర్థుడు ఏమంటాడంటే ఈవీఎంల అవతలోడు ఇట్లా మాల్ ప్రాక్టీస్ చేసిండు అంటే చూసినోళ్ళంతా ఎవడన్నా నమ్ముతాడా? అవును. కానీ జరిగింది అదే ఉంటది. హ్మ్. 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 ఇక్కడ కూడా అంతే. హ్మ్. కోర్టులో కొన్ని టెక్నికల్ థింగ్స్ వాడుకొని హ్మ్. మోసం చేస్తారు. హ్మ్. సో దాన్ని ఎలా నిరూపించాలి అంటే ఇక మనం ఏం చేయగలుగుతాం? హ్మ్. మన ఎఫర్ట్ ఇప్పుడు మరి పోలీసు వాళ్ళు చెప్పేది అబద్ధమా? హ్మ్. మా హ్మ్. ఇంట్లో ఫోన్ ట్యాప్ అయింది అబద్ధమా? హ్మ్. ఒకటి మీరు చెప్పండి. అవును. ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్‌ని హ్మ్. వాళ్ళు ఏమని కొట్టేశారంటే రాజకీయ కక్షతోని పెట్టిండు చక్రధర్. అవును. అది దానివల్ల అండ్ చాలా లేట్‌గా పెట్టిండు. హ్మ్. దీనిలో రాజకీయ కుట్ర కనిపిస్తుందంటే హ్మ్. సరే ఇక రాజకీయ కుట్రనా అది ఏ కుట్రనా అయితే ఇప్పుడు మర్డర్ జరిగింది. హ్మ్. హత్య జరిగింది. రాజకీయ కోణం అయితేంది, ఇంకో కోణం అయితేంది. హత్య అయితే జరిగింది అవును. గదా! హత్య. మరి హత్య జరిగినందుకు మనకి శిక్ష ఎయాలి గదా! హ్మ్. 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 ఆ పాయింట్ ఎక్కడ పోయింది? అవును. సో ఇది హ్మ్. పరిస్థితి. అంటే ఇటు చూసుకుంటే ఇటు ప్రముఖులు, ఇటు బండి సంజయ్ నుంచి కావచ్చు, వీళ్ళందరూ కేంద్ర మంత్రి, సహాయ మంత్రి కూడా బండి సంజయ్ గారు ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది. సో, అతను కూడా విచారణ. అంటే ఈ విధంగా హాట్ టాపిక్ ఇవన్నీ మారుతా ఉంటాయి. సో, సిద్దిపేటలో కూడా మీది కూడా ఒకప్పుడు సంచలనంగా మారింది. సో, అలాంటిది మళ్ళీ మీకు విచారణ కావచ్చు, మీకు అక్కడ నుంచి ఫోన్ కావచ్చు, అట్లా ఏం రాలేవా? ఒకటండి నేనొకటి జెప్తాను. మనలాగా అప్‌కమింగ్ ఉండి హ్మ్. ము ముఖ్యంగా బీసీ వర్గాల్ని హ్మ్. మీడియా ఎంకరేజ్ చేయదు. హ్మ్. ఇట్లా అంటున్నాను ఏమనుకోకండి. మీడియా ఎంకరేజ్ చేయదు. హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్ గూడా మనల్ని పెద్దగా లేపాలని ఆలోచించదు. హ్మ్. హ్మ్. ఎక్కడ పోయినా వ్యవస్థలో న్యాయం అనేది ఉన్నవాడికే. ఓకే. మనము వాళ్ళేందంటే హై ప్రొఫైల్ క్యాండిడేట్స్‌ని హ్మ్. హ్మ్. తర్వాతే మధ్య వాళ్ళని, తర్వాత అసలు లేనోనికి లేనే లేదు. ఓకే. ఆ!
ఇది దౌర్భాగ్యం. న్యాయం ఈ దేశంలో అందరికీ సమానంగా ఉందా అంటే లేదు. సో మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టులో కొట్టేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు వెళ్తా అని చెప్పి చెప్తా ఉన్నాను. సో అక్కడైనా సరే న్యాయం జరుగుతుంది అనుకుంటారు, లేదా అక్కడ కూడా సుప్రీంకోర్టు వెళ్ళిన ఆల్రెడీ సుప్రీంకోర్టులోనే ఉంది కేసు. జూలైలో బెంచ్ మీదకి వస్తుంది కావచ్చు. సరే, దాంట్లో అయినా న్యాయం జరుగుతుందని కోరుకుందాం. మనం అక్కడ కష్టపడే తీరులో కష్టపడదాం. అక్కడ కూడా హరీష్ రావు మేనేజ్ చేస్తే నేనేం చేయలేను ఇక. అంటే ఇక్కడ హైకోర్టులో మేనేజ్ చేసాను ఇక దానికి సమాధానం నా దగ్గర లేదు ఇక. ఎందుకంటే చూస్తే చెప్తాను నేను ఏది కానీ, చూడని విషయాలు మాట్లాడను. ఎందుకంటే ఏదో ఒక మిరాకిల్ జరగదు అయితే ఆ కేసు కొట్టుడు పోదు. సో హరీష్ రావుకి ఆ స్కిల్స్ చాలా ఉన్నాయి. ఈ డబ్బు వాడడం, బెదిరించడం, బతిమలాడడం, ఇది ఆయనకు అలవాటే. రాజకీయం తెలియదు ఆయనకి. రాజకీయ నాయకుడు అని చెప్పుకో తిరుగుతాడు అంతే. సో అన్ని ఒక మాఫియా డానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనకు. సో గతంలో చూసినాం మనం, అంటే మీరు హైకోర్టులో కేసు వేయడం కావచ్చు, లేకుంటే పిలుసు ఆ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక సంచలనం మారిన పరిస్థితి. అలాంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళారు. సో అక్కడ నుంచి ఏమైనా హరీష్ రావు సైడ్ కావచ్చు, ఆ వర్గం నుంచి కూడా ఏమైనా ఫోన్స్ కానీ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళాం అని చెప్పేసి అట్లా ఏమైనా వచ్చినాయి, బెదిరింపు కాల్స్ కానీ మీకు వచ్చినాయి? ఒకటి, నన్ను బెదిరియాలంటే వాళ్ళతోటి కాదు, వాని ప్రభుత్వం ఉన్నప్పుడే భయపడలే. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే భయపడలే నేను. ఏమన్నా బతిమలాడితే గప్పుడే నా మీద కేసులు పెట్టక ముందు నన్ను పిలిచి, చక్రధర్ ఇది నా నియోజకవర్గం అబ్బా, జర నాకు ఇంత కెరియర్ ఉంది, నేను సీఎం కావాలనుకుంటున్నా అని అప్పుడే మంచితనంతో మాట్లాడితే సరే అని నేను నా ప్లేస్ చేంజ్ చేసుకునేవాని కావచ్చు. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యేది ఉన్నది, ఆయనతో కాంప్రమైజ్ అయితే మనకు వచ్చేది. ఇప్పుడు నేను కాంప్రమైజ్ కానీ ఇప్పుడు మరి నా ఓటర్లు ఏం కావాలి, నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఏం కావాలి, వాళ్ళందరూ అవుతారా కాంప్రమైజ్? సో దెర్ ఈస్ నో కాంప్రమైజ్ విత్ హరీష్ రావు. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో నడుస్తా ఉన్నారు. సో నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, దాని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక పార్టీని సపోర్ట్ ఉంది అనుకుంటారు, ఎందుకంటే పార్టీలో వ్యతిరేకత కూడా చాలా వరకు కనిపిస్తా ఉంది పార్టీలో. అలాగే ఎందుకంటే సీనియర్ నాయకులనే పట్టించుకోవట్లేదని చెప్పేసి వస్తుంది. సో ఆయన నేపథ్యంలో చక్రధర్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అంటారా, ఛాన్స్ ఇస్తారంటారా? కాంగ్రెస్ పార్టీకి మనం పనిచేయాలి. మన కష్టాన్ని గుర్తించి పార్టీ మనకి ఎలాంటిది ఇవ్వాలో అలాంటిది ఇస్తుంది. నేను ఇప్పుడే పార్టీలోకి వచ్చిన, నేనేం ఖాళీగా కూర్చోలేదు. ప్రభుత్వం వచ్చినప్పటికీ నేను నా పనిలో నేనున్నా. నాకు చాతనైన కాడికి చేస్తున్నా. చాతనైన కాడికి చేస్తున్నప్పుడు బ్యాక్ స్టాబర్స్, వెనుపోటుదారులు ఉంటూనే ఉంటారు, తగులుతూనే ఉన్నాయి, తగలే దెబ్బలు. అయినా కానీ ముందుకెళ్తున్నా. సరే, పార్టీ సపోర్ట్ చేస్తుందా చేయదా అనేది నా కష్టాన్ని వాళ్ళు గుర్తించి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సో నాకు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ వాళ్ళలో పోటీ చేసే ఛాన్స్ ఉందా? ఇక ఒక్కసారి మా పిసిసి గారు ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా బరిలోకి దిగుతా. ఎందుకంటే మనకి ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు ఖచ్చితంగా గెలవాల్సిందే. నెక్స్ట్ ఎలక్షన్స్ కి ప్రిపేర్ కావాలంటే సైన్యం అక్కడే ఉంది గ్రామాల్లో. ఆ సైన్యం వాళ్ళు బీఆర్ఎస్ వాడు గెలిస్తే మనకి ఇబ్బంది అవుతుంది. సో నాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేకి నిలబడ్డోళ్ళు అయినప్పటికీ కొంచెం జెడ్పీటీసీలో మేము పార్టీ ఆదేశిస్తేనే నువ్వు వెళ్ళి అక్కడ నిల్చొని గెలువు అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాం. సో ఇంకోటి రీసెంట్ గా మైనంపల్లి హనుమంతరావు గారు చేసిన కమెంట్స్ కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. ఎందుకంటే గతంలో చూసుకుంటే మిమ్మల్ని పొగిడిన మైనంపల్లి రీసెంట్ గా ఈ విధంగా చేసిన కమెంట్స్ చూసిరా, అసలు విన్నారా, ఏమనిపించింది? నేను ఫస్ట్ చాలా సార్లు నాకు చాలా మంది చెప్పారు, నిన్ను గలీజ్ గా తిడుతున్నాడు వెనక అంటే, నేను బేసిక్ గా చెప్పుడు మాటలు ఎవడి నమ్మను. ముందు నుంచే ఒక నెల రోజుల నుంచే చెప్తున్నారు. లెటర్ ఇచ్చినట్టు నేను మా కొడుకు ఎవరిదో లెటర్ ఇచ్చినా అంటే నర్సరెడ్డిని తిడతానే సిస్టమ్ లేకపోతే ఎందుకు ఎవరికి పడితే వాళ్ళకి లెటర్లు ఇస్తే ఏం ప్రెసిడెంట్ ఓపెన్గా చెప్తున్నాను. ఆయన మొదట కూడా అన్నాను, ఇట్లా చేస్తే బేకార్ కుప్ప అయిపోతుంది. పార్టీ చక్రధర్ గౌడ్ కానికి ఇస్తారు, అన్ని నెంబర్ వచ్చింది దొంగ జోగులు కొట్టే మూడో కూడా కానికి ఇస్తే ఆయన లెటర్ ఇచ్చింది శివబాబు. అట్లా పార్టీ ఖరాబ్ అవుతుంది. నాకేముంది, నాకు పర్సనల్ ఏం లేదు సార్. మీరు మంచిగా ఉండాలా, రేపు గెలవాలి అందరూ. పార్టీ పికప్ కానీ అంత చేస్తే నేను మా 10,000 ఎక్కువ బీజేపీకి ఇష్యూ అంటే పబ్లిక్ ఇంకా నమ్ముతలేరు. మిల్లలు కాంగ్రెస్ లీడర్లను నమ్ముతలేరు జనాలను నమ్మకం రావాలి. నాకేముంటుంది, నేను ఒక్కరికి ఏం చేయను. చేసినప్పుడు అడుగు వచ్చి ఎట్లా చేసిన హనుమంతనా అన్నాడు, వస్తే ప్రేమగా చూస్తాను. నాకు మీరు పికప్ మీ పనిని బట్టి నేను లిఫ్ట్ ఇస్తాను. కొట్లాడుతూ ఓడుతాను. పోలీస్ అందరితో కొట్లాడతలేను. ఇలాంటి బరాబర్ కమిషనర్ అన్నది అట్లెట్లు ఎక్కుతారు మీదికి, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ అంటే ఐ కేర్ ఎ షిట్, ఐ గోయింగ్ టు ప్రొటెక్ట్ దెమ్ అని చెప్పి తిట్టినదాన్ని తిట్టి ప్రోగ్రామ్ పెడతాను. నాతో నేను చేస్తాను. నేను రికమెండేషన్ ఏం చేయవరికి ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను. మీరు అందరు మంచిగా చేసిరు అనుకో,
నాకు వచ్చినారు ఏం తట్టుకుంటున్నాడు ఏం చేస్తున్నాడంటే డెఫినెట్ వస్తుంది. ఆడ ఎవ్వరు లేరు, ఒకడు ఫోన్లు లేకపోడు, ఒకటి ఫోన్లో దొరకడు, అందుబాటులో లేకున్నారు. మీరు లీడర్ నిన్నంటలే అందరినీ మీరు మీకే మైనస్. నేను ఆడ జిడ్డు తీసుకొని అట్టు తిన్నా వెంకటేశ్వర స్వామి అని ఒడగొడతా అని. ఏడొడగొట్టే పొజిషన్లో మనం వాడు మళ్ళీ పికప్ అవుతాడు. ఏదో పుల్లలు పెడుతుంటాడు, మెదక్లో పెడుతుంటాడు, ఆడ పెడుతుంటాడు, ఈడ పెడుతుంటాడు. నేను ఇక్కడ అక్కడ తిరుగుతున్నా, ఇక్కడ తిరుగుతున్నా చేస్తున్నాను. నాకు పర్సనల్ ఏం లేదు. ఇట్లా మాట్లాడితే ఏమైందంటే హనుమంతనకు గ్రూప్ అవుతాడు. నేను గ్రూప్ కాదు, ఓన్లీ హరీష్కి అగెనెస్ట్ స్టోర్ ఉంటే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తా. ఇప్పుడు ఆడు చక్రధర్ గారు ఎందుకు దూరం పెట్టినా ఆ ముడ కొడుకు వీళ్ళు పని చేస్తుంటే అగెనెస్ట్ కామెంట్లు పెడుతుంటారు. ఇక ఏమవుతుంది ఆడ ఖరాబ్ కదా, యుద్ధం వల్లే కాదు. నిన్ను చాలా వర్స్ట్ అబ్యూస్ గా మాట్లాడుతుండ అంటే నేను వీళ్ళంతా ఆయనకు నాకు పడకుండా చేస్తారు అని అనుకున్నా. తర్వాత వీడియో చూసి హవాక్ అయిపోయినా ఏందినే ఏం మాట్లాడుతుండు నేను బడం. బేసిక్ గా ఎవడన్నా అన్నాడనుకో మనకి ఆనే సమాధానం చెప్తాం. నేను ఆ రోజు ఆ మాట నా ముందట అనుంటే ఆ ముఖం మీదే చెప్పేటాను సమాధానం. కానీ అది కాదు భాష. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది కాదు. సైనికులం పోయి మేము ఎట్లా మోయాలి మమ్మల్ని, నువ్వు ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి? నీ బలుపు ఉంటే నీ దగ్గర పెట్టుకో. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది ఉంటే చక్కగా ఈ మన తెల్ల బట్టలు ఇప్పేసి మెడల ఖర్చీఫ్ కట్టుకొని తిరగాలి రౌడీ లెక్క. ఏం లాంగ్వేజ్ అది? ఓన్ని తిడుతున్నావు? ఏం రోడ్డు మీద పోయే చిల్లరగాల లెక్క కనిపిస్తున్నావా? నీకు మీ పెత్తందారులకు కళ్ళు నెత్తికెక్కి మనిషి విలువ కనిపిస్తలేదు. గ్రౌండ్కి రా నాతోటి, నేనేందో చూపిస్తా. అంటే ఎక్కడ మీ ఇద్దరికి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? ఎందుకంటే గతంలో చూసినాం అంటే చాలా మంది విషయాలు మైనంపల్లి వచ్చి సిద్దిపేటలో చక్రధర్ గారిని మెచ్చుకోవడం కావచ్చు, వాళ్ళు మాటలు వచ్చి కలిసి తిరగడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో అలాంటి ఎక్కడ ప్రాబ్లం, డిస్టర్బెన్స్ ఎక్కడ వచ్చింది? దేనికి కమెంట్ చేసే దాని వెనక ఏమైనా కారణం అనుకుంటారు? బేసిక్ గా లోకల్లో స్టార్టింగ్ లో వారు నాకు బాగానే ఉండే. కొంతమంది ఏం చేసిరంటే ఇప్పుడు గొర్రెలు ఎక్కువ ఉన్నాయి ఆడ. గొర్రెలు ఏం చేసినాయంటే పోవడం ఆయన చెవులు వేయడం, పోవడం ఆయన పోలీసులకు వ్యతిరేకంగా తిడుతుండు, ఏసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండు, పార్టీకి వ్యతిరేకంగా ఇవన్నీ. మరి క్రాస్ చెక్ చేయాలనా లేదా? నన్ను పిలిచి ఆ ఏసీపీని ఎందుకు అన్నావు అని అడిగితే ఏం చెప్తా? ఆడ కెమెరాలు లేవు, ఎవడన్నా వస్తాడు వాడిని లాకప్ డెత్ అవుతుంది, లేదా పోలీసు వాళ్ళు తుపాకి కూడా ఎత్తుకపోతాడు, ఎస్సీ ఎస్టీ ఫైల్స్ ఉంటాయి, దానికోసం కెమెరాలు పెట్టుకోమన్నాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతున్నాయో అదే నేను చెప్పిన. అది తప్పు అనిపించిందట. మళ్ళీ ఏమంటారు, చక్రధర్ దళితులకు రివర్స్ మాట్లాడతాడు. అరే బాబు, నేను వచ్చిందే బీఎస్పీలకి వెళ్ళి, ఇది బీఆర్ఎస్ కాదు, దొరల పార్టీలకి వెళ్ళి వచ్చిన మీరు. బీఎస్పీలకి వెళ్ళి వచ్చింది నేను. అంబేద్కర్కి 17,000 మంది సపోర్టర్స్ ఉన్నారు. దొరకి భయపడకుండా, రూపాయి తీసుకోకుండా, మందు తాగకుండా 17,000 మందిని చూపించిన నేను 5 రోజులలోనే. ఇంకా నాకు టైం ఇస్తే ఇంకా వేరే దాకా చూపిస్తా. ఆయన అవన్నీ కన్సిడర్ చేయకుండా వాడవాడు కోన్కిస్కా గొట్టంగాడి చెప్పిండు అని చెప్పేసి చక్రధర్ తప్పు చేసిండు అని డిక్లేర్ చేస్తే నువ్వు జడ్జివా? నువ్వు జడ్జివా? నేను లిఫ్ట్ ఇస్తా అని మాట్లాడితే నువ్వు ఆటో డ్రైవర్ వా లిఫ్ట్ అని? నువ్వు లిఫ్ట్ ఇస్తే రాలే, నా కష్టం మీద వచ్చిన, ప్రజలు మెచ్చితే వచ్చిన. ఆయన చేసిందే తప్పు. మాలాంటి యువకులను మంచిగా దగ్గర తీసుకొని పెట్టుకోవాలని నిజాయితీ పరులను కానీ ఊరంబోగ్గాళ్ళందరినీ పక్కకేసుకొని బండ్లెక్కి డ్యాన్సులు చేస్తావు. సరే నువ్వు డ్యాన్స్ చేసుకో, బారాత్ చేసుకో, సిద్దిపేటలో వస్తున్నావు పోతున్నావు మంచిదే, నిలబడాలనుకోవడం తప్పు కాదు. కానీ మమ్మల్ని తక్కువ చేస్తా, మమ్మల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతా అంటే మాత్రం దానికి మేము ఒప్పుకోం. ఆ పిచ్చి మాటలకి యాక్సెప్ట్ చేసేది లేదు. అంటే సంప్రదించిన కమెంట్స్ అయిన తర్వాత ఎందుకు ఇట్లా వచ్చింది, దీనివల్ల ఏం దాంట్లో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసిరేమన్నా వాళ్ళతో? ఎవరు? మీరు. అంటే నాకేం పని? నన్ను తిడితే నేనే కాంటాక్ట్ చేయాలి? మీరంటే ఎందుకు ఇట్లా అన్నారు అని చెప్పి తెలుసుకోవాలి. అవసరం లేదు, అది వాళ్ళ తత్వం. అది ఇప్పుడు పాము కాటేస్తుంది, ఎందుకు కాటేస్తాను పాము నువ్వు అడుగుతావా? అంతే, దాని లక్షణం, వీళ్ళ లక్షణం, వీళ్ళ గుణం, అది మనకు కంప్లీట్ గా తెలిసిన. ఇప్పుడు వాళ్ళు ఏడున్నా అంతే, వాళ్ళు ఏడున్నా అంతే, మనల్ని ఎదగనియారు. ఇప్పుడు చక్రధర్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఫ్యాన్ ఫాలో అప్ ఉంది, రావాలే భుజం మీద చేయాలి. ఇక మిగతా వాళ్ళు అందరూ అగో మా అన్నని ఇట్లా చేస్తుండని వాళ్ళు ఉబ్బిపోతారు. తర్వాత వీడిని డమ్మి చేయాలి, మళ్ళీ ఇంకో దగ్గర పోవాలి, ఇంకో సంకలు వేసుకోవాలి, వాడిని డమ్మి చేయాలి. కానీ రజా అంతటి ఒకలా ఉండదు సీను. చక్రధర్ అంటేనే మంచి మంచి కొమ్ముల్ని వంచినోన్ని చూస్తే గింతే ఉంటాడు అనుకోవద్దు. నా వెనుక వేరే లెవెల్లో వర్కౌట్ ఉంటది.
ఏజ్ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కదా, Hmm. రాజకీయంలో 30 ఏళ్ళు ఉన్నాం కదా, నువ్వు 60 ఏళ్ళు ఉండు, ఒకడు వస్తాడు, అంతం పెట్టుకోవద్దు. నేను నా మానాన్ని నేను పని చేసుకుంటున్నానా? Oh. నీకోసం 7 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద ప్రోగ్రామ్ చేసి నా సిద్దిపేటలో అదిరిపోయేటట్టు, మరి ఆ కృతజ్ఞత ఉండాలి కదా. ఇప్పటికి కూడా నేను వెనుకొచ్చి చెంచగాలి చెప్తుంటే నువ్వు మళ్ళా ఊగబడితివి. ఎవరికి నష్టం? నాకేమైనా నష్టమా? నేను జైలు పోయి నాకు అలవాటే. ఆడున్న ఖైదీల పేర్లు కూడా చెప్తా నేను, నాకు అలవాటే. మరి మీరు పోతారా? చెప్పు. సో కార్యకర్తలు ఆవేశాలు ఉన్నప్పుడు చెప్పుడు మాటలు వినొద్దు. ఏది నిజం, ఏది అబద్ధం, ఇది తెలుసుకోవాలి. అనవసరంగా నన్ను తిడితే నేను నాకు అలవాటు లేదు. అంటే వాడు చిన్న రౌతం కొడితే వాడిని గణేట్రా ఎత్తేసే రకం నేను. నేనేం ఊరుకోను. గాంధీజీ ఫిలాసఫీ నాది కాదు. సో ఫైనల్ చెప్పండి అన్న, మీరు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాను. సో సిద్దిపేట ఎట్లుంది, కాంగ్రెస్ పల్స్ ఎట్లుంది? ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకత ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో బాగా పెట్టడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మీరు సిద్దిపేటలో ప్రతి క్షణం ప్రజల దగ్గర, రైతుల దగ్గర ఉంటారు. ఎందుకంటే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ కూడా వర్తలేవని చెప్పి. సో గ్రౌండ్లో మీరు బాగా తిరుగుతారు కాబట్టి మీకు అడుగుతున్నా. సో ఎట్లుంది సిద్దిపేటలో కాంగ్రెస్ పల్స్ ఎట్లుంది? అండ్ అక్కడ నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? నా వరకు ఒక 2 మండలాలు ఇచ్చి ఇవి నువ్వు గెలిపి అని చెప్తా. 2 మండలాలు గెలిపించే బాధ్యత నాది. ఓకే. అది సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ నాకు ఏ పాత్ర ఇస్తారో దానికి బాధ్యుని నేనే. గెలిచినా నేనే, ఓడినా నేనే. ఇక సిద్దిపేట అంతా ఏం జరుగుతుందంటే నేను అడే ఇన్ఛార్జ్ కాదు, నంబర్ 1. సో నాకైతే గొప్పగా రిజల్ట్స్ వస్తాయని అనుకోను. ఎందుకంటే మనం పథకాలని ఏ మేర తీసుకుపోతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావు అనేటోడు మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. సరే రాష్ట్రం అంతా ఓడు సపోర్ట్ చేయకుండా ముఖ్యమంత్రి గారిని తిడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? కౌంటర్ ఇవ్వాలి. అదేం లేదు, కౌంటర్లు ఉండయి. ఎవరా హరీష్ ఏమనిపిస్తుంది నీకు? గేట్లు వీకొస్తానా వడక అనాలనా లేదా? ముఖ్యమంత్రినేమో అంటున్నావు చెట్టు కురిదిస్తాను నిన్ను అనాలనా లేదా? మీ దొరదని కుక్కల బండి లేచి గుంజుకపోతాం, కుక్కల వ్యాన్ లేచి ఈడ్చుకుపోతాం, ముఖ్యమంత్రిని అంటే ముందు పళ్ళు రాలగొడతాం, ఇట్లా ధైర్యంగా అనాలనా లేదా? చక్రధర్ అంటుండు కదా, మరి చక్రధర్ ప్రాణం ఒక్కందే వీకనా? ఎవరికి ఏం కావద్దా? మాకు లేరా పిల్లలు? మాకు లేరా కుటుంబం? రేవంత్ రెడ్డి గారిని అంటే స్పందించింది నేను, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నేను. పోలీసు వాళ్ళు తీసుకోరు అక్కడ అంతా సిస్టమ్ అంతా ఒక డిఫరెంట్గా ఉన్నది. నాకు అదే అర్థమవుతుంది. ఆ సిస్టమ్ అంతా సెట్ చేస్తా, ఏం కాదు. ఒక్కడితోటి ఏమవుతుంది అనుకుంటే ఒక్కడు కనిపిస్తుండు. ఈ ఒక్కడు సిద్దిపేటకు వచ్చి 17,000 చేసాడు దాన్ని. అది బిఎస్పి అంటే బయట ఓటు ఇంటూ 3 times. అది దాదాపుగా 50-60 వేల మంది ఉంటారు. నేను ఎవ్వడికేం భయపడా. నా ఊరు కోసం అహర్నిశలు కష్టపడతా. సిద్దిపేటలో ఎవ్వరికి ఇబ్బంది వచ్చినా చక్రధర్ స్పందిస్తాడు. అది నా కుటుంబం, ఊరు. హరీష్ రావు బయటకెళ్ళి వచ్చినవాడు, అవుట్ సైడర్. ఇంకెవడైనా అవుట్ సైడరే. మేము లోకల్ ఫీలింగ్ తీసుకొస్తా. లోకల్ ఫీలింగ్ తోటే మేము రాజకీయం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మీకు సపోర్ట్ చేస్తే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ప్రాపర్ ఫలితాలు చూపిస్తా అంటారు. ఖచ్చితంగా నాకు ఇచ్చిన బాధ్యత ఏదైనా. ఒకప్పుడు బీజేపీ ఏడుంది అందరు తెలిసిగా, ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ, ఇప్పుడు అంత సమర్థవంతంగా బీజేపీ సిద్దిపేటలో ఉంటే ఒక పనికిమాలిని తీసుకొచ్చి ఆడెవరిని, ఆ బైరి శంకర్ అనే క్యాండిడేట్ ని తీసుకొచ్చి బీఆర్ఎస్ నుంచి వచ్చినోని తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుని వేసిరు. నాకు అర్థం కాదు, బీజేపీలో మొగోళ్ళు లేరా? మొగతనం లేదా బీజేపీలా? ఈ ఒక్క మొగోడు బీఆర్ఎస్ నుంచి వచ్చినోడే మొగోడు కనిపించిండా మీకు? అది పరిస్థితి. అంటే ఆ డమ్మి గాని పెట్టి నెక్స్ట్ ఎలక్షన్ ఎలా తీసుకుంటారు అన్నట్టు. అంటే ఎమ్మెల్యే టికెట్ వానికే. ఇట్లున్నాక పార్టీలు ఏం బాగుపడతాయండి? బీజేపీ వాళ్ళు అయినా నన్ను కాంట్రవర్సీలు అంటారు కానీ, అరే బాబు మీ పార్టీలు ఉన్న రోజులు నిజాలే చెప్పిన, అందుకే బయటకు వచ్చిన. మీరు అబద్ధంలో బతుకుతురు కాబట్టి మీరు ఏం చేయాలి? ఒక అబద్ధం అన్యాయం జరుగుతున్నప్పుడు అలా జై శ్రీరామ్ అనాలి, ఎందుకంటే దేవుని మీద నెట్టేయాలి. ఇది మీ పాలసీ. నేను అట్లా కాదు. నేను అంబేద్కరిస్ట్. బుద్ధిజాన్ని నమ్ముతా, ప్రకృతిని నమ్ముతా, వాస్తవాలను నమ్ముతా. సో అందుకే ఫ్యాక్ట్స్ అనేటి ఉన్నట్టు చెప్తా. దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉంది అనడం నిజం. కానీ ఆ యువతరం ఇవాళ ఎవడి మోచేతు కింద నీళ్ళు అవుతారు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.